హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. కేరళలో సంఘటన చూసారా? చిన్న పిల్లోడు 23 ఏళ్ళు 5గురిని చంపేసి తిరిగ్గా స్నానం చేసి అప్పుడు నేనే చంపేశా అని పోలీసులకి వెళ్ళి చెప్పారు. ఎందుకు? ఫస్ట్ వెంజర్మూడి అనే పోలీస్ స్టేషన్కి ఒక యువకుడు వచ్చాడు. 23 ఇయర్స్. దట్స్ చిన్నపిల్లడే. లైక్ అంటే కొంచెం ముదురుగా కనబడినప్పటికీ ఏజ్ చిన్నదే. పోలీస్ స్టేషన్కి వచ్చాడు. కూర్చోబెట్టారు. ఎక్కడ ఉంటావు బాబు? నేను పెరుమెలైలో ఉంటాను. అవునా, ఓకే, ఏంటి సంగతి? ఏం లేదు, మా అమ్మని, తమ్ముడిని అండ్ మా ఇంట్లో వాళ్ళందరినీ, మా కుటుంబ సభ్యుల్ని నేను 5-6 హత్య చేసి మీ దగ్గరకు వచ్చానండి. ఏం మాట్లాడే కూర్చోపో పక్కన, మాకు మా వేరే పనులు ఉంటే పిచ్చోడు వచ్చాడేంటి? కాదండి, నిజంగానే నేను చంపాను. అసలు ఏం జరిగింది ఏంటి? నువ్వెవడు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటో చెప్పు, మమ్మల్ని టైం వేస్ట్ చేయకు. నేను కూడా ఎలకల మంది తాగేసి వచ్చాను సార్ అన్నాడు. నాయన వీడికేమైందిరా బాబు అని చెప్పి వెంటనే తీసుకెళ్ళి సినిమాలో నిజంగానే హాస్పిటల్, ఓపెనింగ్ స్క్రీన్ ప్లేలో చెప్పారు మీరు. పోలీస్ స్టేషన్ నుంచి హాస్పిటల్కి తరలిస్తా ఉంటే వీడేమో గిలగిలా కొట్టుకుంటున్నాడు, ఏదో మింగేడు. ఆ విషయం తీసే క్రమంలో ఇతని డీటెయిల్స్ తీసుకోవడం, పెరుమలై, అసలు ఇతను ఎవరు, సరే ఒక పెట్రోలింగ్ వాళ్ళని పెరుమలై పంపించాడు. ఇలా ఇలా సో అండ్ సో వాళ్ళు అంటే అవునండి ఇక్కడే ఉండేవాళ్ళు. ఆ పిల్లోడు ఎలాంటి వాడే? చాలా మంచోడండి. ఓకే, లోపలికి వెళ్ళు. తల్లి రక్తపు మడుగులో ఇంట్లో ఉంది. ఎంట్రన్స్లో తమ్ముడు చనిపోయి ఉన్నాడు. ఆ పిల్లోడిని పోస్ట్ మార్టం నిమిత్తం పంపించారు. తల్లిని కదిలిస్తే కొంచెం కదిలింది ఆవిడ, అదృష్టవంతురాలు. కదిలిన వెంటనే ఆవిడని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆవిడ 2 చెవులు కత్తిరించుకున్నాడు, ఇట్లా దుద్దులతో, బంగారు దుద్దులు కత్తిరించుకున్నాడు. ఆవిడైనా ఎలా బతికిందో. ఇక్కడ విషయం ఏంటి, తల్లిని ఫస్ట్ ఇంటికి వచ్చాడు, తల్లిని చంపేశాడు, పొడిచాడు చావాలని. ఆవిడ అపస్మారక స్థితిలో ఉండగా ఆవిడని కట్టేశాడు, చెవులు కత్తిరించుకున్నాడు, నీట్గా కడిగి కవర్లో పెట్టేసి కట్టుకున్నాడు ఏదో పెట్టుకొని. ఇల్లంతా క్లీన్. తమ్ముడు వచ్చాడు పాపం, అప్పుడే పరీక్ష రాసి. వాళ్ళ అమ్మ పేరు షమి, తమ్ముడి పేరు అఫ్సాన్. వచ్చింది. ఆ తమ్ముడు ఏం చేశాడు, బిర్యానీ తింటావారా అంటే మండి తింటా అన్నాడు పిల్లోడు. మండి ఇష్టం పిల్లలకి, అందులో కిస్మిస్లు అవి ఉంటాయి, స్వీట్గా ఉంటుంది, తిన్నట్టు ఉంటుంది, తిననట్టు ఉంటుంది, నాన్ వెజ్ వెళ్ళినట్టు ఉంటుంది. పెద్దవాళ్ళకి ఏంటి, అబ్బా వీరు ఎక్కువ బిర్యానీ తింటే పిల్లల ఒళ్ళు పాడవుతుంది అని ఫీల్ అయ్యేవాళ్ళు. చక్కగా మండి ఇస్తారు. అండ్ మండి ఈస్ నథింగ్ బట్ లిటిల్ బిట్ హెల్తీ కూడా. లిటిల్ బిట్ హెల్తీ. అది అండర్ గ్రౌండ్ కుక్ చేస్తారు. పీపుల్ కెన్ ఈట్, హ్యాపీగా తినొచ్చు, మంచిదే. కొంచెం చూసుకొని తినాలి ఏమి ఇటు తింటున్నావు అంతే. వాడు ఇష్టంగా తింటుంటే కూర్చొని ఆనందిస్తున్నాడు, ఇంకా తిను 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 అని. చాలా అన్నయ్య, ఇంకా తిను తిను తిను. తిన్నావా? తిన్నా. బాగుందా? బాగుంది. ఓకే లే. గొంతు పట్టుకొని పిసికి పొడి చేసాడు, తిండి పెట్టి పొడి చేశాడు. వాడికి అర్థం కావట్లే అన్నేంటి ఇలా చేస్తున్నాడని. చచ్చిపోయాడు అక్కడే. తర్వాత వాడిని కూడా చేసి నీట్గా స్నానం చేసి డ్రెస్ మార్చుకొని ఇంకో 2 టీ-షర్ట్లు కవర్లో పెట్టుకొని బండికి తగిలించుకున్నాడు. అక్కడ నుంచి ఫాంగోడ్ అనే ఏరియా, ఒక 22 కిలోమీటర్స్ దూరం వీడున్న పెరుమలైకి. వీళ్ళంతా తిరువనంతపురం సర్కిలే. అక్కడికి వెళ్తే వాళ్ళ అమ్మమ్మ ఇల్లు ఉంటుంది. లోపలికి వెళ్ళాడు. రానాయన ఏంటి ఇంతకాలానికి వచ్చావు, బహుకాల దర్శనం అని ఆవిడ లోపలికి పిలిచాడు. కూర్చున్నాడో లేదో వెంటనే ఈవిని పొడి చేశాడు ఇష్టం ఉన్నట్టు. తనకు అర్థం కాల చావాలా ఎదురొచ్చిందని. కత్తితో పొడి చేశాడు. కత్తితోనే, వెంట తెచ్చుకున్న కత్తితోనే కసా నరికేశాడు. ఆవిడ కూడా అలా పడిపోయింది. ఆవిడ ఒంటి మీద ఉన్న బంగారం ఏదో కొంచెం ఉంటే తీసి కవర్లో వేసుకున్నాడు. ఇంట్లో మొత్తం సర్దాడు, ఏమీ లేవు. సరిపోలేదు వాడికి అప్పటికి, ఏదో కావాలి. దగ్గరలో లతీఫ్ అండ్ షమీదా వీళ్ళ పెదనాన్న పెద్దమ్మ. ఆ ఫాంగోడ్ నుంచి ఇంకో 10 కిలోమీటర్ల దూరం వెళ్ళాడు. వీళ్ళింటికి వెళ్తే రానాయన కూర్చోవడానికి రాలేదు, మేము చంపడానికి వచ్చి ఇద్దరిని పొడిచేసాడు. వాళ్ళ ఇంట్లో మొత్తం బీరువాలన్నీ వెతికాడు, ఏమీ దొరకల. మొత్తం క్లీనప్ అయ్యి, ఇంకోటి బాగా గుర్తుపెట్టుకో, తల్లిని పొడిచి చాలాసేపు అయింది. వీళ్ళందరూ చచ్చారు కానీ తల్లి ఇంకా బతికే ఉంది పాపం. 4 అవర్స్ తర్వాత కూడా బ్లీడింగ్లో ఆవిడ ఎలా బ్రతికిందో తెలియదు. గ్రేట్ అది. నెక్స్ట్ ఇటు వచ్చిన తర్వాత ప్రేసి ఫర్జానా కాల్ చేశాడు. ఎప్పుడు డబ్బులు అడిగేవాడు. ఆమెకు ఫోన్ చేసినా సరే చెప్పు ఎంత కావాలి, ఎంత కాదు మీ ఇంట్లో గోల్డ్ ఎంత ఉందో చెప్పు, నాకు అంతా కావాలి.
ఏం లేదు మా ఇంట్లో గోల్డ్ లేదు, నువ్వు నిజం చెప్పు, అబద్ధం చెప్పకు. నిజం చెప్తున్నారా బాబు, గోల్డ్ లేదు, ఇంట్లో కూడా ఎవరు లేరు, దా వచ్చి చూసుకో అనింది. సరే వస్తున్నా. వచ్చేసి ఇల్లంతా చూపించింది, ఏమీ లేవు, నేను చెప్తే నమ్మావా అని తిరగగానే దాన్ని పొడిచేసాడు ఆ పిల్లని కూడా. మొత్తం 5 6 కదా, తల్లి, తమ్ముడు, పెద్దమ్మ పెద్దనాన్న, మధ్యలో బామ్మ ఉంది, 6. వీళ్ళందరినీ చంపేశాడు, పొడి చేశాడు. అందులో 5 అంటే చచ్చిపోయారు, తల్లి బ్రతికే ఉంది కదా, అలా 5. సో మళ్ళీ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత నీట్గా స్నానం చేశాడు. స్నానం చేసి అసలు బ్లడ్ గిడ్డ ఏం లేకుండా ఫ్రెష్ అప్ అయ్యి అలా చక్కగా బయటకు వచ్చి కూర్చొని మళ్ళీ లోపలికి వెళ్ళాడు. అక్కడ ఇక్కడ చూసి పురుగుల మందు ఉంటాయేమోనని ఎలకల మందు తాగేశాడు. తాగేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు. మరి ఎందుకు చంపాడు? వీడికి ఇంతో గోల్డ్ కావాలి. ఓకే, అది సమీకరించుకోవడానికి ఇతని శక్తి సరిపోదు. మరి ఏం చేయాలో తెలియక తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి దగ్గర ఏరుతున్నాడు. ఏరే క్రమంలో అందరినీ చంపేశాడు. లాస్ట్కి ఆ గోల్డ్ సరిపోలేదు కూడా. ఎందుకు చంపానో తెలియదు, అనుకున్న టాస్క్ కూడా కంప్లీట్ అవ్వలేదు. నిజంగానే గోల్డ్ కోసం గోల్డ్ కావాలనే ప్రియురాలను అడిగాడు. అది రికార్డెడ్ వెర్షన్. ఒకటి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎంత గోల్డ్ ఉందో తెలుసుగా, తల్లి దగ్గర ఇంతేగా ఉంది, అదే ఉంది. ఓకే, ఇప్పుడు పెద్దమ్మ పెద్దనాన్న ఉన్నారు, తెలియదు వీడికి ఎంత ఉందో. కానీ అఫ్ కోర్స్ ఇప్పుడు మనం పెళ్లిళ్ళకి అటు ఇటు వెళ్ళినప్పుడు ఈ మెడల్లో వేసుకుంటాం, ఏదో చూసుంటాడు. ముస్లిమ్స్ అంటే వాళ్ళు హెవీగానే వేసుకుంటారు, మన టోలీ చౌక్ లో కొనేవి. అది గోల్డ్ అని నమ్మి వీడు వెళ్ళి మెడకు వస్తే పాపం వాళ్ళ తప్ప. అవును, వేసుకున్న వాళ్ళు అంటే అతనికి ఒక ఏమంటారు దాన్ని, ఆ 23 years వాడికి ఏది గోల్డ్ ఏది నాకు లేని తెలుసు, ఒక ఐడియా ఉండుంటది. గోల్డ్ కోసం అని అనిపించట్లేదు నాకు, గోల్డ్ కోసం అనిపిస్తే వాడు ఎందుకు చేస్తాడు? మేబీ ఏదో ఐడియా ఉంటది, అంటే ఎందుకు చేస్తాడంటే లాస్ట్ కి టాస్క్ నెరవేరలా, ఇంతమందిని చంపి వేస్ట్ అయిపోయింది కదా, మిగిలిన జీవితాన్ని జైల్లో గడపాలి. గోల్డ్ కోసం అయితే అయ్యి ఉండదు. బట్ ఇక్కడ రికార్డెడ్ వెర్షన్ లో ప్రేయస్ని గోల్డ్ అడిగాడు, రికార్డెడ్ వెర్షన్ అండ్ మెసేజ్ వెర్షన్. నెక్స్ట్ ప్రత్యక్షంగా మన తల్లి చెవుదుద్దులు కోసాడు. మరి సంథింగ్ ఇంటెన్షన్ వాజ్ దేర్ కదా. మతి స్థిరతం సరిగ్గా ఉందా లేదా అని చూశాడు. అసలు ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటో కనుక్కుంటే వీళ్ళ నాన్న వీడు 4 ఏళ్ళు ఉన్నప్పుడే కుటుంబాన్ని అంతా వదిలేసి గాలికి వదిలేసి వెళ్ళిపోయాడు. తర్వాత తల్లి పాపం ఏదో రకంగా వీడిని ఇంత పెంచింది, ఇంకో పిల్లోడిని కూడా పెంచి చదివిస్తుంది. సింగిల్ మదర్. కుటుంబ భారం అంతా ఈ పిల్లోడి మీద పడింది. వీడు డ్రగ్స్కి అలవాటు పడ్డాడు. వీళ్ళ నాన్న ఏం చేసేవాడు అంటే ఏదో స్పేర్ పార్ట్స్ బిజినెస్ చేసేవాడు. ఊరు నిండా అప్పులు చేసి వెళ్ళాడు. ఆ అప్పులన్నీ వీళ్ళ మీద పడుతున్నాయి తీర్చమని. ఇతనికి ఏదో సంథింగ్ పెద్దగా కావాలి, దానికి ఎక్కడ ఏం విన్నాడో తెలియదు కానీ ఇంత గోల్డ్ కావాల్సి వచ్చింది. దాన్ని సమీకరించుకొని విదేశాలకు వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఇంక ఇక్కడ ఉండొద్దు, అవన్నీ తీసుకొని వెళ్ళిపోవాలి. వీడు మత్తుమందు చల్లి అందరి దగ్గర దోచుకెళ్ళినా బాగుండేది అనిపించింది నాకు. కనీసం వాళ్ళు తేరుకున్నాకైనా ప్రాణాలతో ఉండేవాళ్ళు కదా. పోయింది బంగారం, ప్రాణాలు ఉండేవి, అట్లా ఉండేది. బట్ ఎందుకు అందరినీ చంపేశాడు, పోలీస్ స్టేషన్ లొంగిపోయాడు. ఇప్పుడు ఇతని విషయం అంతా తీస్తున్నారు. అవన్నీ తీసుకుని ఏమన్నా చేశాడు, పారిపోయాడు అది అనుకుంటే అనుకోవచ్చు మనము. కానీ ఇంకొక వెర్షన్ ఏంటంటే, నీకు తెలుసా, ఇప్పుడు ఇలాంటి వాళ్ళని నువ్వు జైల్లో వేసినా కూడా ఆత్మహత్య చేసుకునేవాడు ఎక్కడైనా చచ్చిపోతాడు, జైల్లో మాత్రం నువ్వు కాపాడగలవా? నా వెర్షన్ అది కాదు. నిజంగానే బంగారం కావాలనుకున్నాడు, పోలీసులకు దొరకకుండా ఎక్కడికో చోటకి పారిపోతాడు కదా. పారిపోతే దొంగ అయిపోతాడు కదా, దొంగ ప్లస్ మర్డరర్. ఇక్కడ విషయం ఏంటంటే ఏదో నా మతిస్థితం బాగాలేకో ఎందుకో నా మైండ్ ఏదో అయిపోయింది, డ్రగ్స్కి అలవాటు పడ్డాడు ఆల్రెడీ అండ్ చంపేశాడు. ఇప్పుడు కేరళలో పెద్ద సంచలనం ఇది. ఇక్కడ కూడా మనం అదే కదా, ఎందుకు చంపాడు ఏం చంపాడో తెలియదు. వయసు చూస్తేనేమో చిన్నది, వీడికి ఒక మంచి గర్ల్ ఫ్రెండ్, అమ్మాయి కూడా చాలా బాగుంది. వీళ్ళ ఫ్యామిలీ ఫోటో చూడు ఎంత నీట్ గా ఉన్నారు, అందరూ బాగున్నారు. ఆ చిన్న పిల్లోడు బాగున్నాడు, వాడికి ఇంకా తిండి పెట్టి మరీ చంపాడు. వాడేం పాపం చేశాడు, అదే అంటున్నాను. అప్పుడే ఎగ్జామ్ రాసి వచ్చి కన్న తల్లిని కూడా చంపాడు. ఇప్పుడు తల్లి కొంచెం తేరుకున్నాక ఇంట్లో ఏం జరిగిందో చెప్పాలి. అసలు వీడి మెంటాలిటీ ఏంటో ఎవరికి తెలియదు, ఎందుకంటే వీడు తెలిసిన వాళ్ళందరినీ చంపేశాడు. చుట్టుపక్కల వాళ్ళని అడిగితే వీడు ఎంత మంచోడో అంటున్నారు. ఇట్లా పనిచేశాడు. ఆహాన్ ఇలాంటి వాడు కాదే, వాడు చాలా మంచోడు, అఫాన్ చాలా మంచోడు, మాకు చాలా బాగా తెలుసు, మాకు కూడా అప్పుడప్పుడు సాయపడే వాళ్ళు, ఇంట్లో ఆ పని తల్లి త్వరగా కోలుకోవాలి అంతే. థ్యాంక్ యూ సో మచ్.